ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పర్యటనలకు పార్టీ అధినేతలను ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ జతకట్టి పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. మరోవైపు వచ్చే స్వతంత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నారు. రోజుకు ఏకంగా 3 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనను బహిరంగ సభలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశామన్నారు. రోజుకు 3 సభల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీ తీసుకోవాలని సూచించారు. మరో 2 నెలలు శక్తి వంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశాం. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటించేలా ప్రణాళిక రూపొందించిన పేర్కొన్నారు నాందెండ్ల మనోహర్. కాగా ప్రస్తుతం అయోధ్య పర్యటన ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. ఏదేమైనా టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యం అంటున్నారు పవన్ కళ్యాణ్.